అక్కడి నుంచి స్టార్ట్ అయింది నిజమే. సరే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయినా కానీ కొన్ని ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు అడ్వైజ్ ఏంటి, డోంట్ డిఫెండ్ అన్డిఫెండబుల్ థింగ్స్ అనేది కొంతవరకు ఇందులో వచ్చింది. మన రెవెన్యూ మినిస్టర్ గారి స్పీచ్ అష్యూరెన్సెస్ అయినా, మన సీఎం గారి అష్యూరెన్స్ అయినా ఆ లెవెల్ డిఫరెంట్. కానీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం గమనించి అయితే ప్రజలు బాధపడుతున్నారు, డౌటే లేదు. అసలు ఇది చేయవలసిన అవసరమా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే హైకోర్టులో మన శ్రవణ్ కుమార్ గారు జడ్జి గారి ముందు వచ్చిన కేసు ఏంటంటే ఒక అడ్వకేట్ పోయి ఇది మాకు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అసలు ఆ లిస్టే రావట్లేదు వారు అన్నారుగా. ఇప్పుడు హరీష్ రావు గారు వారు ఏదో చూపించారు కదా ఏంటంటే అప్పులు ఇప్పుడు తీసేసారని. ఆయన అనేది ఏంటంటే దాంట్లో అసలు ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదో అది అసలు ఉందా లేదా తెలుసుకొని కూడా పాసిబిలిటీ కావట్లేదు. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు మే అడ్వైజ్ ఆర్ డైరెక్ట్ ది గవర్నమెంట్ టు పబ్లిష్ దిస్ సో దట్ పీపుల్ విల్ నో, ట్రాన్స్పరెంట్ ఉండాలనేది. ఆయన ఏమన్నారు, ఓకే మంచి ఐడియానే, కరెక్టే అని గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే మీరు అన్నట్టు 500-1000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లో 5 ఎకరాలది ఏదన్నా లిటిగేషన్ ఉన్నా కానీ మొత్తం సర్వే నెంబర్ లిస్ట్ లో పడేస్తున్నారు అని. అంటే ఎంత నిర్లక్ష్యం. పోనీ ఏదన్నా జూనియర్ ఆఫీసర్స్ ఏదో వాడు కొన్ని ఈవెన్ పోస్టల్ నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, వాడు ఒక 1000-2000 లెటర్స్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ అవన్నీ కూడా తీసుకుపోయి నదిలో పడేసిండు. ఒక కేసు జరిగింది అట్లా. వీళ్ళు కూడా అలానే ఏదో పోయి ఫీల్డ్ విజిట్ చేసి అన్ని చేసి జరిగిందా లేదా, ఇది ఉన్నదా లేదా అని ఎవరు చేయకుండా లిస్ట్ తయారు చేసి మనం కొద్దిగా డీప్ అయినట్టయితే సర్వే నెంబర్ ఉట్టిగా మెన్షన్ చేసి ఇది ప్రోహిబిటెడ్ లిస్ట్ అని పంపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ముందు తెలుసుంటే ఓకే ఏమన్నా చేసుకోనికి అవకాశం ఉంటుంది, అంత క్లియర్ గా ఉంటుంది, డబ్బులు తీసుకుంటారు. మన విజయ్ గారు అన్నట్టు పోలీసు వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇంకా అదే వారు ఇంకా ఒక మాట చెప్పలేదు, ఏ రోజుకు ఆ రోజు వెరిఫై చేసుకుంటేనే ఎప్పుడు ఈ రోజు ఉన్నది క్లియర్ ఉంటే రేపు 4 రోజుల తర్వాత అది క్లియర్ ఉన్నదా ప్రోహిబిటెడ్ లిస్ట్ ఉన్నదా అయోమయం అయిపోతున్నది అని. అంటే దీనికి ఒకటి ప్రభుత్వం ఏదైతే ఈ 1908లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఉన్న ఈ సెక్షన్ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు, ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలదే కదా, ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిందో ఏదో ఒక సెక్షన్ అది ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా ప్రజల ఆస్తులను ఆక్రమించుకునే పద్ధతిలో ఈ అధికారులు దీన్ని ఇలా చేసినట్టయితే కనిపిస్తున్నది. దెర్ ఇస్ నో డౌట్. దీనికి ఎవరు బాధ్యతలు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అదే మీరు అంటున్నారుగా ఈ సీఎం గారి ఇల్లు కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అవి కూడా ప్రైవేట్ లిస్టులకి వచ్చినట్టంటే తర్వాత ఇది రాణి కుమిదిని ఆవిడ ఉంది కదా, వాళ్ళు ఉన్న సోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ అవి కూడా ప్రొహిబిటెడ్ లిస్టులే ఉన్నాయంటే వాళ్ళంతా అప్పీల్ చేసుకున్నారు. ఓ పని చేయమనండి సార్, మీ ప్రభుత్వానికి సలహా ఏంటంటే హైదరాబాద్ మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చేర్చేమనండి. కన్ఫ్యూజన్ ఉండదు జనాలకి. ఎందుకంటే అరే రోజు ఎక్కడ ఎత్తుక్కుంటారు, మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందంటే హైదరాబాద్ అంతా ఉంది ప్రొహిబిటెడ్. అధికారికంగా డిక్లేర్ చేయమంటున్నా నేను ప్రొహిబిటెడ్ లిస్ట్. కొందరు ఇప్పుడు 1 కోటి మంది కాదు 2 కోట్ల మంది వస్తారు, ట్యాంక్ బండ్ సరిపోతుందా డాక్టర్ వినోద్ గారు? అది మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు దీంట్లో కడుపు మంది ఉన్నారు జనం. అయితే మీరు అన్నది ఇప్పుడు మనం సీఎం గారైనా రెవెన్యూ మినిస్టర్ గారైనా తప్పిదం జరిగింది, పొరపాటు జరిగింది అని చెప్పడం ఓకే. కానీ పొరపాటు 2 రోజుల్లో తిరుగుబాటు చేపిస్తాం. ఊళ్ళో వాళ్ళు చందాలు ఏంటండి, మీరు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం కోసం డబ్బులు పోగేసుకోవడానికి ఇవన్నీ చేస్తారా అని జనం అడుగుతున్నారండి. పీపుల్ దే హ్యావ్ ది జస్టిఫికేషన్ కరెక్టే. ఇప్పుడు మనం అనుకున్నది మీరు ఒక అన్నారు కదా, ప్రపంచంలో కొన్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అఫ్ కోర్స్ రివల్యూషన్ వస్తుంది, ఐటీ రివల్యూషన్, ఎన్ని వచ్చినా కానీ భూమిని మాత్రం ఎవరు క్రియేట్ చేయలేరు ఉన్నది అది. ఇప్పుడు మన జనాభా ఒకప్పుడు 38 కోట్లు 39 కోట్ల ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు 145-150 కోట్ల దాకా జనాభా పెరిగిపోయింది. దీనికి ఇదే ఉన్న భూమి మాత్రం ఏం పెరగలేదు కదా. కాబట్టి ఎంతో కష్టపడి ఎంతో తీసుకుంటున్న భూమి అయితే ఇది పోనీ. ఇప్పుడు వారు అన్నది ఏంటంటే ప్రభుత్వం, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అన్ని అంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏదో ఒక 6 కేటగిరీస్ పెట్టారు. దాంట్లో ఓకే ప్రభుత్వ భూములు అంటే ఫైన్. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ లో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయని ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ అన్ని క్లియర్ చేసి అప్పుడు డబ్బులు తీసుకొని గత ప్రభుత్వం తీసుకొని అన్ని పర్మిట్లు ఇచ్చి అన్ని కట్టుకున్నారు కదా.
వాటిని ఇప్పుడు ప్రొబేషన్ లిస్ట్ లో పెట్టి నువ్వు అమ్ముకోలేవు, ఎమర్జెన్సీ వస్తే అదే మీరు అన్నారు కదా హాస్పిటల్లో చచ్చిపోయే ముందు డబ్బులు కావాలి, పెళ్లి చేసుకునే ముందు కావాలి, వాళ్ళు ఎప్పటి నుంచో ఇవన్నీ వెతుకోరు కదా. అప్పుడు సడన్ గా ప్రొబేషన్ వేసేసరికి అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ టోటల్ 007/2008 అనేసి అది జరిగిపోయింది. సో మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి వెనకడ నిజాం కాలం నుంచి తీసుకొచ్చి దాంట్లో అంటే ఇది ఒకటి ఏంటంటే ఈ అన్నారు కదా కొన్ని డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే నోన్ ఫర్ కరప్షన్. దాంట్లో నెంబర్ 1 రెవెన్యూ, తర్వాత ఇక పోలీసు, మున్సిపల్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళ చేతిలోకి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అయింది. అంటే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు అన్నట్టుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా రెక్టిఫై చేస్తే అంత మంచిది. లేకపోతే మీరు అన్నట్టు కరెక్టే, తిరుగుబాటు అయితే వస్తుంది. అది జస్టిఫికేషన్ లేదు. కొన్నిసార్లు అది పెళ్ళిపోతుంది. అది గమనించి అఫ్ కోర్స్ అంటున్నారు కానీ ప్రయారిటీ బేసిస్ మీద మిగతా అని పక్క పెట్టి దీన్ని సాల్వ్ చేయడం అనేది గవర్నమెంట్. సార్ మినిస్టర్ గారు చిటికేసి చెప్పారు 2 రోజుల్లో సాల్వ్ అయిపోతుంది, కేవలం 780 కేసులు. ఆ చిటిక సౌండ్ ఇంకా వినిపిస్తుంది కానీ అలాగే ఉన్నాయి సమస్యలు. ఒకసారి హరీష్ రావు గారు ఏం మాట్లాడారు చూసి విజయ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇదే అంశానికి సంబంధించి కొనసాగింపుగా ఆయన ప్రస్తావన చేశారు హరీష్ రావు గారు. ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22A పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకొని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లకు నిర్ణయం ఇది. రైట్ విజయ్ గారు, అనాలోచిత 2008 నేననేది అంటే అసలు 1908 బ్రిటిష్ వాడు విసర్జించి వెళ్ళిన చట్టాలని ఒంటికి పులుగుకొని ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన నెసిటీ ఏంటి? మనంగా సంస్కరించుకోలేమా? తర్వాత సబ్సీక్వెంట్గా చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. వీళ్ళని వెళ్ళమనండి కాంగ్రెస్ వాళ్ళు 1908కి వెళ్ళి అప్పటి నుంచి ఏమన్నా ఇంకా డబ్బులు వస్తాయిగా. నా ఉద్దేశం ఏంటంటే రేపైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి పైసలు లేవు. ఇది కాక మిగిలిన 5 రాష్ట్రాల ఎన్నికలకి డబ్బులు సర్దాలి. మనం ఇది ఏటీఎం కదా, తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే పైసలు పోవాలి. సో ఇటు జిహెచ్ఎంసీకే సర్దుకుంటారా, అటు వేరే రాష్ట్రాలకే పంపిస్తారా? సతమతం అయిపోతున్నారు కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్. మరి ప్రత్యేకించి తెలంగాణలో అయితే డబ్బులు పంపడం కోసమే ఈ నిర్ణయం. ఇంకేమున్నాయి సార్, మన పక్కన నదులు సముద్రాలు ఉన్నాయి, వాటిని నమ్మటానికి అవకాశం ఉంటుందా? వాటిని కూడా ఈ 22Aలో చేర్చి మీరు అక్కడ ఆ నదిలో షిప్ వేసుకుని వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళిన మేరకు కిలోమీటర్కి ఎంత చప్పున, నాటికల్ మైల్కి ఎంత చప్పున కట్టండి అని, లేకపోతే మిమ్మల్ని ఫలానా సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని ఏమైనా బెదిరించే ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? ఉంటది. మీరు చెప్పే అటువంటిది అది వచ్చే పరిస్థితి వేరే. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి దాంట్లో ఈ నిషేధిత జాబితాలో నాకున్న అనుమానాలు మొత్తం అదే. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉండే ముందు ప్రతి పౌరుడిని, ప్రతి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. వాళ్ళు గత ప్రభుత్వాల దగ్గర రెగ్యులేషన్ చేసుకుని ఇంకే ఉన్నాయో, ఇంకా పాతకు పోయినట్లయితే ఇంకా ఈ ప్రభుత్వ భూముల కింద ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేసుకుని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ బేరానికి రావాలి. అది టార్గెట్ గానే కనిపిస్తుంది. మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు చూసినా, ఇంకేది చూసినా ఆ రకమైనటువంటి వాతావరణము క్రియేట్ చేసి, భయోత్పాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నెరవేర్చుకునేటువంటి ప్రయత్నమే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏంది, ఇందులో ఇంకొకటి కూడా ఉంది. అందరినీ పెట్టినట్లయితే, ఇట్లా ఆందోళన వచ్చి పెద్ద ఎత్తున అయినట్లయితే ముసుగులో గుద్దులాటలాగా వీళ్ళకి సంబంధించినటువంటి భూములు కూడా కొన్ని, ఈ సిటీకి సంబంధించిన భూములు, సిటీ సరౌండింగ్ సంబంధించినటువంటి భూములు, విలువైనటువంటి భూములు ఆల్రెడీ నిజంగానే గవర్నమెంట్ భూములు అయితే వాటిని కూడా ఈ ఆందోళన పేరుతోటి దొమ్మి జరిగితే కనుక, దోపిడీ జరిగినప్పుడు, అన్ని ఎత్తుకపోయినప్పుడు, పెద్ద పెద్ద వస్తువులు ఎత్తుకపోయినప్పుడు ఈ పేరుతో ప్రజలకు అంత హెల్ప్ చేస్తున్నాం అనే ఒక దాంతో మొత్తం నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీలో చట్టం చేసి కలిపి కొట్టరా కావేటరంగా అన్ని అందులో భాగంగా వీళ్ళ 100 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే వీళ్ళ పేరు చేయించుకునేటువంటి కుట్ర కూడా ఇన్సైడ్ గా ఉంటది. ఎందుకంటే దేశ విభజన జరిగినప్పుడు, అల్లర్లు జరిగినప్పుడు, మత గొడవలు జరిగినప్పుడు ఏది పడితే అది ఏది పోయినా అది దాంట్లో కింద వెళ్ళిపోతుంది. రికార్డులు మాయమవుతాయి. ఆ టైంలో అన్ని మాయమవుతుంటాయి.
అట్లాంటి వాతావరణం ఒకటి క్రియేట్ చేసి వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి భూమిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా హైదరాబాద్ చుట్టూ, అందులో ఇంత వేసేసుకుంటారు మొత్తము నిషేధిత జాబితా